చేశారు. నైస్. సో ఈరోజు ఇంకా మిమ్మల్ని ఇంకా హ్యాపీగా మంచి మంచి మెమోరీస్ ఇవ్వాలని మేము అందరం ప్లాన్ చేశాము. సో మ్యాక్సిమం మిమ్మల్ని బాగా రీచ్ అయ్యి మిమ్మల్ని ఎంజాయ్ చేసి ఈ బర్త్డే బాగా గుర్తుండేలా చేస్తాం. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మ్యామ్. జస్ట్ చాలా హ్యాపీగా ఆనందంగా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అందరి వైపు నుంచి. సో ఒక్కసారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు కదా, క్లాప్స్ రూపంలో. నైస్. సో గుడ్. సో చక్కగా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం మరి కొద్దిసేపట్లో. ఓకే సరిత మ్యామ్, అసలు ఏమనుకున్నారు చెప్పండి మీరు? అయితే మళ్ళీ అనిపించింది అంటే మీరు అసలు గెస్ట్ చేశారా ఏదో జరగబోతుందని? అసలు ఓన్లీ క్యాజువల్గా డిన్నర్ అని అనుకున్నారా? సో ఈ డెకరేషన్ చూసింది ఎంత ఏం తెలియదు. సో ఇది 50th బర్త్డే రైట్? సో బాగా మీకు గుర్తున్న ఒక బర్త్డే ఇయర్ ఏది? చలో మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎందుకు మరి ఈరోజు మీరు క్వీన్ అనమాట. చలో రండి సార్. మీరు లేకపోతే ఎలాగ అసలు 50th బర్త్డేని ఈ రకంగా ప్లాన్ చేసిన. నైస్. సో క్యూట్. చలో ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి, మనం స్టేజ్ మీద మాట్లాడుకుందాం. క్లాప్స్ ఒకసారి అందరికీ కూడా. నైస్, వెరీ గుడ్. సార్ మీరు ప్లాన్ చేశారా మేడంకి బర్త్డే? సార్ కూర్చుంటేనే బెటర్, సార్ కూర్చుంటేనే బెటర్. కూర్చున్నా కూడా సార్ మీరే రోజు బర్త్డే ప్లాన్ చేశారా? ఓకే. సో ఎన్ని రోజుల నుంచి ఇలా అనుకుంటున్నారు? పిల్లలు కలిసి ప్లాన్ చేశారు అనమాట. వెరీ నైస్. మ్యామ్ మీరు మన మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను. సో ఇప్పటివరకు చేసుకున్న బర్త్డేస్లో ఇది బెస్ట్ బర్త్డే మీకు గుర్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి? ఓకే. సో ఓకే, ఈ 50th బర్త్డేగా లైఫ్లో ఇది అయ్యుంటే బాగుండు, ఈ ప్లేస్కి వెళ్ళుంటే బాగుండు అని నెరవేరని కోరిక ఏదన్నా ఉందా? ఈ రోజు అందరి ముందు సార్కి కూడా తెలిసేలాగా చెప్పండి. ఈ ప్లేస్కి వెళ్ళాలని నాకు డ్రీమ్ ఉండే బట్ ఇప్పటి వరకు నెరవేరలేదు అని ఏదన్నా ఒక ప్లేస్కి. అసలు నేనేం అనుకునే అంత అవసరం కూడా రాదండి, మా పిల్లల ముందుగానే. నైస్, వెరీ గుడ్. సో పిల్లలే అంతే మరి పిల్లలు. సో మదర్కి ఏం కావాలో తెలిసిన వాళ్ళు అంటే పిల్లలకి ఏం తెలిసిన వాళ్ళు వాళ్ళే పేరెంట్స్ అంటారు. బట్ ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా షార్ప్ అయిపోయారండి. పేరెంట్స్కి ఏది కావాలో ముందే తెలుసుకొని చక్కగా సర్ప్రైజ్ చేసి ఇప్పుడు కూడా మేము వీడియో కాల్ మాట్లాడాము. సో ఏంటి డీటెయిల్స్ అని చెప్పి చాలా చక్కగా చేశారు. అండ్ ఫస్ట్గా మీ పిల్లలకి కూడా హ్యాండ్స్ అప్ మ్యామ్. నైస్. థ్యాంక్ యూ సో మచ్. మరికొద్దిసేపట్లో కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు చెప్పండి సార్. సో అంత దూరం నుంచి మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కదా. సో నేను అదే అడిగాను ఇప్పుడు మేడం గెస్ట్ చేశారంటే అస్సలు నో క్లూ అంట. నైస్, వెరీ గుడ్ అండి. బట్ మీ ప్లాన్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మీ ప్లాన్ నేను కంటిన్యూ చేస్తాను. మంచి మెమరీస్ని 2 hours ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. రిమైనింగ్ అంతా వీళ్ళ చేతులలో వాళ్ళ చేతులలో. నైస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీలాంటి వాళ్ళు పేరెంట్స్గా నిజంగా పేరెంట్స్కి ఇంత మంచి సర్ప్రైజ్ ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? హ్యాపీగా ఉంటే చాలు. నైస్, ఇంతకన్నా బ్లెస్సింగ్స్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను మా ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది, మీరు ఎంత మిస్ అయ్యారని. బాబా.
సెకండ్స్లో. గేమ్స్ సో చాలా ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసినంత. సో దాని థ్యాంక్ యూ అండి. సో ఈరోజుకి మీకు ఈ 2-3 అవర్స్కి వచ్చిన పోస్ట్ అనమాట. సో వెళ్ళేటప్పుడు అందరు గుర్తుపెట్టుకోండి. హాయ్ నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చక్కగా ఉన్నారు అందరు కూడా. మంచి ఒక రిలేటివ్స్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అమ్మ కూతురి భర్త చెల్లెలు నాకేమవుతుంది? నీకేస్ ఎవరన్నా మా మేనంత భర్త చెల్లెలు నాకేమవుతుంది? మీరు ఒకసారి ఎలా అవుతున్నారని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పాప వాళ్ళు మేనంతా మీరు అసలు మీరు మామూలు కాదండి, చుట్టూ అని చెప్పారు చూడండి. అంటే చుట్టూ అంటే ఏదో ఒకటి యాడ్ అయిపోతుంది కదా. సిస్టర్ అవుతారు సార్, నేను వెళ్ళిపోతానండి. వీళ్ళు నన్ను భయపెడుతున్నారు, హైదరాబాద్లో భయపెడుతున్నారండి. సీసీ నన్ను అన్ని కెమెరా పడుతున్నారు, బస్సు కట్టేస్తున్నారు. మమ్మీనే ఇస్తారా? మమ్మీ చిన్న తీసుకుంటారు. ఓపెన్ చేసేస్తావా అప్పుడే? క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు మేడం. బస్సులు ఏమైపోతారని క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు. సరే ఏదో ఒకటి అనుకో, 2 వర్షాలు చెప్పండి. ఒకవేళ అమ్మ వాళ్ళ తరపున తాతయ్య అయితే ఏంటి, నాన్న వాళ్ళ తరపున తాతయ్య ఏంటి అనేది 2 చెప్పండి. మా తాతయ్య కొడుకు కూతురి భర్త తమ్ముడు నాకేమవుతాడు? మా తాతయ్య కొడుకు కూతురి భర్త తమ్ముడు ఏమవుతాడు? బర్త్డే బైబిల్కి టాస్క్ ఇద్దాం మేడం, చెప్పండి. సార్ 4 మార్కులు. సార్ మీకు వర్షాల గురించి తెలుసా? తర్వాత వస్తుంది. వెనకాల చూసి ముందు చూసుకొని బాబా అంటున్నారు. అదే కాదు, వెనక బాబా అనే కానీ ముందు చూసి బాబా అంటున్నారు. ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? నాకు తెలియదు, వెనకాలకి చెప్పండి ఏం చేస్తారు. అంటే నేను ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మా తాత వాళ్ళ తమ్ముడు కొడుకు ఏమవుతాడు మనకి చెప్పేసి అడిగారా? చెప్పండి. అల్లుడు. అల్లుడు. సో అంటే అల్లుడు ఏ వైపు నుంచి అల్లుడు? అదే కాదు, అమ్మమ్మ అంటే ఐ మీన్ అమ్మ వాళ్ళ సైడ్ నుంచా లేకపోతే నాన్న సైడ్ నుంచా? నాన్న సైడ్ నుంచి అయితే బాబా, అమ్మ సైడ్ నుంచి అయితే తమ్ముడు అవుతుంది. ఓకే కరెక్టే. బావే కాదు, నేను మీకు దూరం ఉంటాను. తమ్ముడు అవుతాడు. అయితే నాకు తెలిసిన ప్రకారము నేనైతే బావే అనుకుంటాను. ఎందుకంటే నేను నాకు కావాల్సిన ఆన్సర్ బావాని నోట్ చేసుకున్నాను. సో అమ్మ నాన్న వైపు నుంచి ఉంటారు కాబట్టి మీరు గెలుచుకున్నారు. ఎందుకు గెలుచుకుంటారు? అంత లేదు మైక్ పట్టుకొని అడిగింది. ఇంకా చిన్న గిఫ్ట్ దానికన్నా చిన్న గిఫ్ట్ అది. ఓకే చిన్న గిఫ్ట్. ఓకే ఇప్పుడు ఓకే హ్యాపీ
కొన్నాడు. అదే షాప్లోకి వెళ్ళి 700 పెట్టి గ్రోసరీ తీసుకున్నాడు. షాప్ ఓనర్ తిరిగేసి 300 రూపీస్ చేంజ్ ఇచ్చేసాడు. టోటల్గా ఆ షాప్ ఓనర్ ఎంత లాస్ అయ్యాడు? 1700. వా, ఒకసారి గట్టిగా చెప్పండి. 2000. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇదిగో అంటే ప్లీజ్ నా కోసం భావన గారి కోసం గట్టిగా చెప్పండి ప్లీజ్. రాంగ్ ఆన్సర్ చెప్పండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఇది మాత్రం నిజంగా 1000 రూపీస్ గట్టిగా చెప్పండి. సో ప్రతిసారి ఈవెంట్లో నేను అడుగుతూ ఉంటాను నిజంగా, బట్ నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాదు. ఎప్పుడు చాలా లేట్గా వచ్చేది అనమాట. భావన గారు ఇగో ఇటు సైడ్ లేడీస్ లో భావన గారు, అటు సైడ్ మీరు సార్. మీ పేరు సార్? వెంకట. ఓకే, ఒక రూమ్ లో 4 కార్నర్స్. ప్రతి కార్నర్ లో ఒక్కొక్క క్యాట్ కూర్చొని ఉంది. ప్రతి క్యాట్ ఎదురుగా 3 క్యాట్స్ ఉన్నాయి. టోటల్ గా ఆ రూమ్ లో ఎన్ని క్యాట్స్ ఉన్నాయి? 4 క్యాట్స్. భావన గారు 4 క్యాట్స్. భావన గారు చెప్పచ్చు. 16 cats. 3 cats. 16 cats. 4 cats. వెంకట్ గారు చూసారా ఎంత షార్ప్ ఉన్నారు వీళ్ళందరూ? ఎంత షార్ప్ ఉన్నారో చూసారా? చాలా షార్ప్గా ఉన్నారు. ఎందుకంటే 4 cats అనేది కరెక్ట్. చాలా అబ్బాయి నేను అడిగాను మీ షార్ప్నెస్. మరి భావన గారు, వెంకట్ గారు, ఇది లాస్ట్ క్వశ్చన్. నేను చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా నా అస్త్రాన్ని వాడేస్తాను, మిగిలిపోయిన అస్త్రాన్ని. ఒక పీకాక్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు ఎవరికి చెందుతుంది? పీకాక్ ఎవరికి చెందుతుంది? నేను మామూలుగా రివైజ్ చేసేసాను. ఇంకా సో మీరు సెకండ్ రో మీరు పీకాక్కి హైదరాబాద్ నుంచి. దట్స్ వెరీ నైస్. సో ఒక మంచి చిన్న గేమ్లోకి వెళ్ళిపోదామండి. సో మీ గేమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ నేను రెడీ చేస్తాను. నెంబర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. అబ్బా, అసలు ఆ డిస్క్రైబ్ చేయడం అనేది నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలేదు. అంత చక్కగా డిస్క్రైబ్ చేశారనమాట. వెరీ నైస్. అయితే మీ అందరికీ సో మీ అందరికీ నేను స్ట్రా ఇస్తాను. క్లాస్ జస్ట్ పక్కకి ట్రాన్స్ఫర్ చేయడం. అందరికి వచ్చేసాయి మేడం. మీ ప్రతి ఒక్క గేమ్లో మీరు రావాల్సిందే. మా ఇంట్లో గిఫ్ట్స్ అడుగుతుంది వచ్చేసాయి కదా. సో వెరీ సింపుల్. క్లాస్ ఉంది కదా, క్లాస్ని దీంతో పక్కకి షిఫ్ట్ చేసుకుంటారు కదా. మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో, ఎవరి చేతిలో అయితే క్లాస్ ఉంటుందో వాళ్ళు. సో లాస్ట్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్నర్స్. మంచి గిఫ్ట్. రాంగ్ గోల్డే వస్తుంది మనకి. ఎండింగ్ లో పెద్ద గిఫ్ట్ గోల్డే ఉంది, అంతే కదా? మాట మీద చెప్తారు మేడం. ఏది కావాలో ఉంచుకోండి. స్ట్రా ఉంది కదా నీ దగ్గర. సో ఇలా గ్లాస్ ని పక్కకి ట్రాన్స్ఫర్ చేయాలి లైక్ దిస్. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడైతే మ్యూజిక్ స్టాప్ అవుతుందో, ఎవరి చేతి పక్కుంటుందో అలాగే. రెడీ 1 2 3 మ్యూజిక్.
సిస్టర్స్ మీరు పెద్ద అని చెప్పేశారు ఆల్రెడీ. అంటే పుట్టినరోజు అమ్మాయి ఎప్పుడు పాప ఎందుకు బాధ పెట్టడం, అందుకే ఇది తినే చిన్న. అవునా 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 మీరు చిన్న కాదా? చూసారా మరి మేమే గెలిచాం. గెలుపు మాది. చిన్నపిల్లల్ని ఓడించడంలో తప్పలేదు. చిన్నపిల్లల్ని గెలిపించాం అలా కాదు, చిన్నపిల్లల్ని గెలిపించాం. ఎస్ ఓకే. సో రెడీ, మీరు జాగ్రత్తగా దూరంగా. రెడీ, చూద్దాం. మీరు చిన్న కాదు, మీరు పెద్ద కాదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సో సరే, బర్త్డే బేబీ గిఫ్ట్ తెచ్చుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మనకి ఫంక్షన్ జరుగుతుంది, మన గిఫ్ట్ అడుగు. పుట్టినరోజు ఎంతకన్నా చిన్నదా? మామూలుగా కలిసింది. ఎంత తయారు ఏంటండి? ఆవిడకి ఇచ్చేటప్పుడేమో పెద్దదేదా అని అన్నారు. ఓకే నైస్ అండి. మనం అసలు గిఫ్ట్ తీసుకోబోతున్నాం తెలుసా? పుట్టినరోజుకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? నేనే ఇస్తాను. మరొకసారి అందరూ నాకు చెప్పండి. హ్యాపీ బర్త్డే. మెడలో వేసేసేయండి. 3 నైస్. ఓకే 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 స్టాప్. ఫస్ట్ ఎవరు మెడలో? ఏం మాట్లాడుతుంది? ఓకే 2 times ఎవరు వేశారు? మీరు 2 times, మీరు 2 times. ఆ మాట ఒకసారి మీరు వేసారు, ఒకసారి వేసారు. రండి, అయితే మీరిద్దరు పక్కకు వచ్చేసేయండి. ఇప్పుడు ఈ ముగ్గురు రెడీ. 1 2 3. స్టార్ట్. ఏం అవసరం లేదు. ఇంకొంచెం గ్యాప్ కావాలి సార్. చాలా దగ్గరగా ఉంది. ఇంకొంచెం వెనక్కి ఇంకా ఇంకా అంతే 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 అలానే ఉంటారు. అంతే కదా? మీరు కనుక బాక్స్ రెడీ. 1 2 3. రెడీ. మేడం కొంచెం ఇలా చూడండి. అవునా సార్? ఎక్కడున్నారు సార్? ఏరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్. నైస్ నైస్. ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడ సార్? ఎక్కడున్నారు? ఇక్కడ కూర్చున్నారా? ఏంటో కనిపించట్లేదని అనుకుంటున్నాను. చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇక్కడ నుంచి డాన్స్ ఎక్కడ ఫ్రెండ్స్? డాన్స్ ఎక్కడ సార్? బర్త్డే బేబీ కోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్. అవునా కదా? ఎంతమంది కావాలనుకుంటున్నారు? ఏం వచ్చింది మీరు బర్త్డే 14 అనుకోండి. ఆగకుండా లేడీస్ అందరు రండి. లేడీస్ ఓకేనా? రెడీ 1 2 3 మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆగండి, కొంచెం దూరం రండి.
చీటింగ్ తప్పదా? సరే ఒక పని, మీరిద్దరు పక్కకి రండి. చూడండి చూడండి. ఇందాక ఎవరిద్దరు గెలిచారు? ఓకే, తీసేసుకుంటా. పర్లేదు. పాపం లాస్ట్కి రాగానే అలిసిపోయి ఒక్కొక్కటి పట్టుకోండి ఒకసారి చూడమని. చాలా ఇంకా ఒకసారి చూడండి. అబ్బా ఏం వేస్ట్ చేశారండి మీకు. హలో హలో ఓకే. అసలు మేడం మీ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17. తీయమాకు 17. మమ్మీ నెంబర్ ఎంత? ఓకే పక్కకు వచ్చే ఇట్లా ఉండు. రెడీ.
బాబు ఇవి ఎట్లా కౌంట్ చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉంచండి 2 4 6 7 8 9 10 11 12 ఇంకా అంత కాపరేట్ చేశారన్నమాట. ఓకే 2 4 6 8 10 11 12 13 14 15 16 17 3 6 7 8 ఆహా కిరీటంలో అనకాలండి, కిరీటంలో పెట్టారండి. అనకాలండి, చిన్నపిల్లలు పెట్టారు 17 18 పెట్టండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 వాళ్ళ ఆటలో అట్టుపడి ఏం కాదు. ఓకే చాలు అయితే 9 టోటల్ 9. ఆహా 3 6 9 10 11. వెరీ గుడ్. ఒకసారి మేడం బాబు కావాలి. ఓకే ఓకే రెడీ రెడీ. సెకండ్ ఎవరు వచ్చారు? భావన గారు. మనం దేనికో గిఫ్ట్ Nice. ఈ ముగ్గురు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, రైట్? సరే ఇవి అంట ఒక్కొక్కసారి. డన్. సో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 years అవుతుంది. ఏంటి అడుగుతున్నారు ఎన్ని ఇయర్స్ అయిందని? సేమ్ అందరూ 6 years అవుతుందా? 20 years? వా, సో చాలా క్లోజ్ అనమాట. మీరు మీ దగ్గర చాలా కంటెంట్ ఉంది. లేదు అటు కూడా వస్తాను. సో అసలు మీరిద్దరు ఫ్రెండ్స్గా అవ్వడానికి గల స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఫ్రెండ్స్ అవ్వడానికి ఎలా అయ్యారు? ఆహా, మీ గొంతే చిన్నదా, నా గొంతు పెద్దదన్నమాట. సో అలాగా
బాగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మన అత్తగారి గురించి, మామగారి గురించి, హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ గురించి, హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ హస్బెండ్ గురించి, మా ఆయన ఇలా అన్నాడు, అలా ఏం లేదంట. సో చాలా మంచిది. సో ఇద్దరి మధ్యలో ఈ 20 years అయింది కదా, ఇద్దరి మధ్యలో ఇష్టాలు తెలుసు అంటారు, తనకి ఏమి ఇష్టమో మీకేమి ఇష్టమో తనకి. సో ఒక మంచి మెమొరీని షేర్ చేసుకోండి. తిను 20 yearsలో తిన్న ఫ్రెండ్గా ఉండడం, నాకు ఈ విషయంలో నేను మర్చిపోలేని విషయం అనేది ఒక్క జ్ఞాపకం ఉంటుంది కదా. సో అది ఆవిడ పప్పు బాగా వండుతుంది, వండినప్పుడు నాకు ఇస్తుంది. ఇవి కాకుండా మంచి మెమొరీ. సో స్టిల్ ఇప్పటికీ కూడా పక్కనే ఉంటున్నారా? కొంచెం దూరంగా వెళ్ళారా? సో ఎన్ని ఇయర్స్ పక్కన ఉన్నారు? 10 years. 10 years తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపించింది నేర్చాను కదా, ఇది నాకు కావాలి. సో 10 years రిలేషన్ అంటే మామూలు కాదు కదండి. సో తప్పకుండా. సో మీకు ఈ మేడం విషయంలో ఇది మెమొరీ అన్నమాట. మేము ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం వల్ల అది ఒక జ్ఞాపకం ఉంటుంది చూడండి, ఒక మెమొరీ తనతో షేర్ చేసుకోండి. నేను ఇది చెయ్యాలి అనుకుంటే నాకంటే ముందు తనే వచ్చి లేపు మరీ చేద్దామని చెప్పాను. ఏదైనా వంటలో కానీ లేదు ఏదైనా కానీ నాకు కొంచెం హెల్త్ బాగోదని తనే అన్నీ చేసి తనకు వచ్చి నేను చేయలేదనుకో తను అనుకోదు. అయితే మా ఇంట్లో ఎమోషనల్ అవుతున్నారు. మీ దగ్గరికి వచ్చా. సో మీరు 7 years అవుతుంది, చిన్న బంధం, బట్ అయినా కూడా ఈ బంధాలు కాదు చాలా పెద్ద బంధం. ఓ స్టిల్ ఇప్పటికీ మీరు పక్కనే ఉంటున్నారా? మేమిద్దరం పక్క అదే కింద పడిన అది కూడా ఉండేది. ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2 years. చాలా మెమొరీస్. ఓకే డన్. సో నైస్. సో మీరు ఒక్క మెమొరీని షేర్ చేసుకోండి. ఏంటంటే చాలా సెల్ఫీగా ప్రతిదీ షేర్ చేసుకోగలిగే నేచర్ అన్నీ షేర్ చేసుకుంటాం, కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇలానే ట్రావెల్ చేస్తామని. నైస్. సో మీకు తనతో ఉన్న ఒక మంచి బాండ్ అండ్ ఒక మంచి మెమొరీ. నేను లేకపోతే తను ఎవరికి లేదు తెలియదు కానీ అది 2 days కాదు నాకు అసలు తెలియదు అనమాట. అలా చెప్పి నడుస్తానే ఏదో వచ్చి కూర్చుంది కదా నుంచి ఒక మైక్. ఓకే. సో ఈ నలుగురిలో బాగా ఎక్కువగా నవ్వించేది ఎవరు? జోకులేసి బాగా నవ్వించేది ఎవరు? మీరే. పక్కన వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పేది ఎవరు? నలుగురిలో బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు, ఇలా జరిగింది అని గాసిప్స్ నలుగురు నుంచి నలుగురే అనమాట. చాలు, ఇంకా అదే పెద్ద గాసిప్స్. ఇంకా వేరే ఫ్యామిలీ గురించి అవసరం లేదు. దట్ ఓకే. సో ఈ నలుగురిలో ఎవరిదన్నా ఏదైనా అకేషన్ అంటే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ వస్తుంటుంటే సర్ప్రైజ్ ఇచ్చేది ఎవరు? ప్లాన్ చేసేది ఎవరు? ఒక మంచి ప్లాన్ చేసేది ఎవరు? ఫాలో చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ కొంచెం దూరంగా ఉంటుంది, మేముంటే దగ్గరగా ఉంటాం కాబట్టి తను కూడా కొంచెం ఎక్కువైంది విజయవాడ. ఇప్పుడు అందుబాటులో. సో మీరు విజయవాడ నుంచి వచ్చారా ఫ్రెండ్ కోసం? తిరా ఫ్రెండ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు? లోకలే, కొంచెం దూరంగా వెళ్ళారంతే. ఓకే డన్. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఇంకా చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీ ముగ్గురు తనకి హ్యాపీ బర్త్డే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మీ వేలో చెప్పండి. నాకు తెలీదు, మీ వాళ్ళకి మనం ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? డన్. సో మీరు ముగ్గురు వాళ్ళని ఎక్స్ప్రెస్
ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పండి. సో ఇది మామూలు బర్త్డే కాదండి, 50th బర్త్డే, 50 సంవత్సరాల బర్త్డే అంటే మామూలు విషయం కాదు కదా. సో ఎన్నో చూసుంటాం, మన చిన్నతనం, మన పేరెంట్స్, పెళ్ళి, వాళ్ళ పిల్లలు, లైక్ అదే కదా, ఎన్నో చూసుంటాము. కష్టాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే తేలిగ్గా ఏం రాదు 50 ఇయర్స్. దానిలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు కొన్ని ఇయర్స్ ఫ్యూ మెమరీస్. నైస్. సో ఇంకా ఇంకా విషయాలు కదా. తను బిజినెస్ చేస్తుంది. ఓకే. ఆ బిజినెస్ ఇంకా గ్రోత్ అవ్వాలి, మంచి బిజినెస్ ఉమెన్గా మంచి పేరు తెచ్చుకొని బాగుండాలని కోరుకుంటున్నాను. నైస్. ఇంట్రెస్ట్ అయ్యారా? సో చూద్దాం, ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా. సో మై గాడ్, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, బిజినెస్ అన్ని హ్యాపీగా ఉంది. నైస్, సో క్యూట్. ఇంతకన్నా ఇంకా ఏమైనా కావాలా? నో, నైస్. మీరు చూద్దాం. ఏంటి డైలాగ్ చెప్తున్నారు? అలాగే నేను ఫస్ట్ మైక్ దగ్గర పెడితే మౌస్ వినిపించట్లేదు, ఇదేంటి వినిపించట్లేదు సౌండ్ అని అంటే నాకు బాగా వినిపిస్తుంది, మేడం వినిపించట్లేదు. రెడీ మేడం, ఎలా ఇంప్రెస్ చేస్తారు? హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి చాలు. 50 సంవత్సరాలు మేమున్నాడు ఇలాగే ఉండాలి. నైస్. ముగ్గురు బాగా చెప్పారు, ముగ్గురు చాలా బాగా చెప్పారు. ముగ్గురు ఇలా షోల్డర్ మీద చేసుకోండి చాలు. అంటే అందరూ ఓకేనా? సో ముగ్గురు కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారండి. డన్. గిఫ్ట్స్ మీ చేతుల మీద ఇచ్చేసాయండి. So nice. Years, 32 years. 33 మేడం, 32లో
33 వచ్చింది. సో 32 కంప్లీట్ అయిపోయింది కాబట్టి తెలియదు. సో సార్ మీ మాటలలో హ్యాపీ బర్త్డే బా. యా 32 ఏళ్ళ ఈ జర్నీలో మీకు తను ఉన్న సపోర్ట్ కానివ్వండి, మధ్యలో రాక్షస్ లాగా చేసిన సందర్భాలు కానివ్వండి, ప్రేమగా సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు, ఒక భార్యగా, కోడలు అండ్ ఇప్పుడు అత్తగారిగా, సో తను ప్లే చేసిన రోల్ గురించి ఒక్కసారి మీ మాటలలో షేర్ చేసుకోండి. నైస్, వెరీ గుడ్. మేడం మీరు సార్ గురించి ఒక్క 2 మాటలు. మేడం డామినేట్ చేసేద్దాం, అంత బాగానే ఉంది, చల్లగా ఉంది, ఇటొద్దు మరి ఇటొద్దు మీరు ఎక్స్ప్రెషన్. సో సార్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ జర్నీ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా మంచిగా కాకుంటే కోపం వచ్చినప్పుడు మాత్రం అది ఎంతమంది ఉన్నారని చూడు నాడే అలసిపడి చాలా చాలా ఇష్టం. సో ఎమోషనల్, సో ఎమోషనల్. అందుకే చాలా చాలా ఇష్టం. బట్ చూడడానికి సార్ ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నారు కదా, బట్ వెంటనే సార్కి ఒక్కసారి కోపం వచ్చినప్పుడు ఏంటంటే అలాగనే మైండ్లో ఏం పెట్టుకోవాలి. నైస్. ఒక్కసారి సార్కి ఐ లవ్ యూ చెప్పండి మీ మాటల్లో. సార్ మేడం అదే చూస్తున్నా దొరకట్లే, ఎవరి చెవులలో ఉన్నాయని. రెడీ సార్, మేడంకి ఫ్లవర్ ఇచ్చి మా బాబాయ్ కూర్చోలేడు అంతే ఈ బాబాయ్. ఐ లవ్ యూ. మనం ఇంకా 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 ఇలాంటి పుట్టినరోజు వేడుకల్ని చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు నీ శబానా చాలా హార్ట్ఫుల్ గా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు. ఇప్పుడు మేడం సో ఇప్పుడు రెడ్ ప్రేమకి గుర్తు, రెడ్ ప్రేమకి గుర్తు. రెడీ? సో మేడం ఇప్పుడు మీరు ఓకే, ఇప్పుడు సరే అయితే ఓకే, ఇప్పుడు మీరు విషయం సార్ దగ్గర నుంచి ఐ లవ్ యూ అన్న వర్డ్ వినడం నిజంగా నాకైతే షాకింగ్ అనిపించింది. చెప్తారా మేడం? చెప్పారా ఎప్పుడన్నా? పెళ్ళైన తర్వాత మధ్య మధ్యలో చెప్తూ ఉంటారా? క్యాప్చర్ చేశారా? ఇది పెద్ద ఫ్రేమ్ పెట్టి ఇవ్వండి మేడం, మీరు రిప్లై. అవునండి సార్. సార్ ఆ ఫీల్ రావడానికి మీరు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పండి. బాగా అంటే డన్ ఓకే. ఒక్క నిమిషం రెడీ? ఏ మెదడుకునే కూర్చునేది అంతే, నాతో మెదడు కూర్చోలేదు. మైక్ మైక్ మైక్. ఐ లవ్ యూ టూ. ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. నైస్, వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది. రెడీ? ఓకే కిడ్స్ అందరూ వింటున్నారా? కిడ్స్ వెనకే వెళ్ళి వెనకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.
దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలుత్తనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే వచ్చే లోపలే వచ్చేసావే బామా ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులే చెడి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారినా అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే చూసి లోపలే పట్టేసింది ఈ కబలేదన్న చేరు పడేంత పెరిగిన ఇది మహిమే మహిమ అది చేరుగా చూడవేమా ఇకను పొలాసకన అందుషాయి అన్నలి సాయిగా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే Nabujibama కొంచెం మందవా ఒప్పులకుమ్మ తరించిందెటమ్మా నమ్మతుకుమ్మ తప్పేం లేదులేమ్మా పెట్టే వీడవమ్మా నబుజిబమ్మ గట్టే చాటవమ్మా కళ్ళగుమ్మ పట్టే వీడనమ్మా పెంచవమ్మ పట్టు పూలకొమ్మా నువ్వే సత్యవమ్మా నువ్వే సత్యవమ్మా No, 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 no.